హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్. తుఫాన్ ఓరిన వర్షం అయితే వర్షంలో ఎలా ఉన్నారు అనుకోవచ్చు, కానీ షేడ్ నెట్లో ఉన్నామండి. వర్షం ఎక్కువ పడుతుంది. ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చిందండి. ఆ గ్యాప్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ స్పెషల్ వీడియో కేవలం ఈ వర్షాల కోసం, ఈ తుఫాన్ కోసం చేస్తున్నాను. మనం ప్రస్తుతం టెర్రస్ గార్డెన్లో ఉన్నామండి. అయితే టెర్రస్ గార్డెన్ చాలామంది ఇప్పుడు ఔత్సాహికులు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. మరి ఆ మెయింటైన్ చేస్తున్నప్పుడు అలాగే ఇటువంటి ముసుర్లు వర్షాలు పడేటప్పుడు మనం టెర్రస్ గార్డెన్ని ఏ విధంగా చేయాలి అనేది కొద్ది నిమిషాలు మీతో మాట్లాడదలుచుకున్నాను. ఈ టెర్రస్ గార్డెన్లో మనం ఈ వర్షాలు పడేటప్పుడు, ముసురు పట్టేటప్పుడు ప్రతి రోజు కూడా పరిశీలన చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశీలన చేయాలి. గార్డెన్ ఎలా ఉంది, మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అందరూ చూస్తాం, కాదని లేదు. కానీ మనం స్లాబ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఖచ్చితంగా కొన్ని సూచనలు పాటించుకోవాలి. అందులో ఏంటంటే ఎక్కడ కూడా కిందన మనకి ఇటువంటి ఆకులు ఇటువంటివి ఏవి కూడా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం చూడకుండా దానిలో కాలు పెట్టి జారిపోయే పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం తీసుకోవాలండి. అది చూసుకొని మనం వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి ఇబ్బందులు వస్తాయి మనకి. కాబట్టి అది ఫస్ట్ మనం చూసుకోవాలి. అదేవిధంగా ఇంకేంటంటే మొక్కలు మనం చాలా రకాలు పెంచుకుంటాం. అందులో పొడవుగా పెరిగే మొక్కలు ఉంటాయి, పొట్టిగా పెరిగే మొక్కలు ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే ఈ గాలికి వాటికి పడిపోకుండా ఇలాగ కర్రల్ని మనం అరేంజ్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, కర్రలు ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాము. ఈ విధంగా ఆ కర్రలు ఏర్పాటు చేసుకుని వాటిని కట్టుకోవాలండి. ఇలా చూడండి, ఇలా కట్టుకోవాలి. లేకపోతే ఇది గాలికి విరిగిపోయే ప్రమాదం ఉందండి. ఎందుకంటే చాలా మెత్తన మొక్కలు కాబట్టి విరిగిపోతాయి. మరలా రెయిన్ స్టార్ట్ అయిందండి. అందుకు మనం షేడ్లోకి వచ్చేసాం. చూసారా ఎలా పడుతుందో? అలా స్లోగా స్టార్ట్ అయ్యి పెద్దదిగా పడుతుందండి. ఆ విధంగా మొత్తం మన గార్డెన్ అంతా కూడా పచ్చగా ఉంది. వర్షం బాగా పడడం వల్ల చాలా చాలా అందంగా తయారైందండి గార్డెన్ కూడా. ఎక్కడ కూడా చెత్త లేదు. అది ఆ విధంగా లేకుండా మనం చేసుకోవాలండి. అలా చేసుకుంటే స్లాబ్కి నష్టం వాటిల్లకుండా ఉంటుంది, మనకు కూడా సేఫ్టీ అండి. అది చూసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను, అమ్మమ్మ, తాత ఇంకా ప్రభా ఆంటీ మేడపైకి వచ్చాం మన టెర్రస్ గార్డెన్కి. చూసారా వర్షం ఎంత గట్టిగా పడుతుందో? ఈరోజు మా కాన్వెంట్ కూడా లేదు, సో ఇక్కడ హ్యాపీగా ఉయ్యాలనుకుంటున్నాము. వైపు వర్షం, టెర్రస్ గార్డెన్కి వచ్చాం. ఏదో మీకు కొన్ని విషయాలు చెప్దామని సగం చెప్పేసరికి మళ్ళీ వర్షం వచ్చింది. ఇదిగో ఇక్కడ రిలాక్స్ అవుతూ మీతో మాట్లాడుతున్నాం. వర్షంలో చాలా హ్యాపీగా ఉంటుందండి టెర్రస్ గార్డెన్లో. అందుకోసమే ఈ షెడ్ ఏంటంటే ఈ లొకేషన్ని ఈ విధంగా మనం చూపించడానికి ఈ షెడ్ కూడా కట్టుకున్నాం. ఈ షెడ్లో ఈ మొక్కలండి వేసుకోవడం జరిగిందనమాట. వేసుకొని మిగతా ప్లేసుల్లో మనం 3 భాగాలు చేసుకున్నామండి. 1 ఎండలో, 2 షేడ్ నెట్లో, 3 షెడ్లో ఈ విధంగా మనం వేసుకున్నాం. అయితే ముఖ్యంగా ఈ ముసురులో పెద్ద గాళ్ళు వచ్చేటప్పుడు మనం టెర్రస్ గార్డెన్ని చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో మొక్కలంటే మనకి పిల్లలతో సమానం అండి. పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో మొక్కలను ఆ విధంగా చూసుకోవాలి. తెలుసు కదా మనందరికీ. ఒక చిన్న మొక్కకి ఏమైనా అయితే మన ప్రాణం విలువలు ఆడిపోతుంది. ఆ విధంగా మొక్కల్ని మనం ఈ ముసురులో, గాలిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ముఖ్యంగా ఏంటంటే పిల్లర్స్ మీద ఉండేవి, పిట్ట గోడల మీద ఉండేవి, అవన్నీ కూడా మనం ఈ టైంలో చాలా భద్రంగా చూసుకోవాలి. మ్యాక్సిమం వీలైతే పిట్ట గోడల మీద ఎటువంటి కుండీలు పెట్టొద్దండి, నా సలహా అది. ఎందుకంటే చిన్న గాలికే పడిపోతాయి. అవి పడిపోతే అనవసరంగా మంచి మొక్కలను మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి పిట్ట గోడల మీద ఎవరు కూడా పెట్టకండి. ఈ టైంలో అసలు పెట్టకండి. ఇకపోతే పిల్లర్స్ మీద పెట్టేవి ఏం చేస్తామంటే మీకు చూపిస్తాను నేను. సపోర్టింగ్గా మనం కట్టుకోవాలండి, లేకపోతే పడిపోతే అనవసరంగా మొక్కలు పాడవుతాయి. అది గమనించాలి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది యాక్చువల్గా మనకి ఈ పిల్లర్ మీద ఉందండి. ఇది గాలికి పడిపోకుండా మనం ఈ విధంగా అరేంజ్ చేసుకున్నామండి. ముందుగానే ఈ పిల్లర్కి దీన్ని కలిపి ఇలా కట్టుకోవడం జరిగింది. మనకు గాలి వేసినా ఇది ఓగదండి. చూశారు కదా, చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉందో. అలా ఇక్కడ చూసారా కర్రలు పెట్టి, ఇది యాక్చువల్గా పందిరి చిక్కుడండి మీద పంపించాం. పందిరి మీదకి వెళ్ళిపోయింది, పర్వాలేదు.
మాది ఐరన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ కర్రలతో కట్టుకునే వాళ్ళు కొద్దిగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ మనం పందిరి, ఇక్కడ మనం గ్రో బ్యాగ్లో ఆనప వేసుకున్నాం, పందిరి చిక్కుడు కూడా వేసుకున్నాం. అయితే సరిపోతుందా అంటే మనం రెగ్యులర్గా దీనికి 15 రోజులకు ఒకసారి ఎరువేస్తే దానికి సరిపోతుందండి. ఆ విధంగా ఇది పెంచుకున్నాం. అయితే ఇలాంటి టైంలో మనకి ఖచ్చితంగా సేఫ్టీ ఉండాలండి. చూసారా, దీన్ని కూడా ఈ పిల్లర్ కట్టుకోవడం జరిగింది మనం ఈ విధంగా. అంటే ఇలాంటి గాలులప్పుడు దానికి ఎటువంటి ప్రమాదం రాకుండా ఈ సేఫ్టీ మెజర్స్ అన్నమాట ఇవి. ఈ సేఫ్టీ మెజర్స్ అనేవి మనం టెర్రస్ గార్డెన్ వారు ఖచ్చితంగా మనం చూసుకోవాలి. లేదంటే మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కలు అనేవి పాడైపోయే పరిస్థితి ఉంది. చూడండి, దానికి ఒక ఇది వేరే దగ్గర నుంచి బీర కూడా వెళ్ళింది, బీర పిందులు కూడా అవుతున్నాయి అక్కడ. ఆ విధంగా చూశారు కదా ఫ్రెండ్స్, నిండా ఇది చూశారు కదా, ఇది సిట్రస్ జాతికి చెందిన మొక్క. ఇది 100 రూపీస్ టబ్బులో వేసుకున్నామండి. చాలా చక్కగా అయింది. ఇటువంటి బరువైన మొక్కల్ని మనం సేఫ్ సైడ్గా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా కర్రతో కట్టుకొని దాన్ని సేఫ్ సైడ్ ఉంచుకోవాలండి. లేదంటే ఇటువంటి గాలులకి ఇది ఇరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సేఫ్టీ మెజర్స్. ఈ తుఫాన్లో, గాలుల్లో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశాలు. చూసారా, ఈ బంతి ఈ వర్షానికి తడిచి గాలికి పూర్తిగా ఉండిపోయిందండి. దాన్ని మళ్ళీ ఈ విధంగా మనం స్టాండ్ చేసి ఈ కర్రకి కట్టుకుంటున్నాం. ఈ విధంగా ఇది కట్టుకోకపోతే పడిపోయి ఇరిగిపోయే పరిస్థితి ఉందండి. చాలా మంచి పువ్వులతో ఉంది. చూడండి ఒకసారి, పువ్వులు కూడా చూడండి, మా పాప చూపిస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి, ఎంత ముద్దు వస్తున్నాయో చూడండి. ఇలాంటి పువ్వులతో మొక్క పడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి మనకి. అందుకు ఖచ్చితంగా ఇటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటే మిద్దె తోట అనేది మనకి చాలా సేఫ్టీగా ఉంటుంది. అది గమనించాలి అందరూ. చూసారా, మొత్తం అంతా కూడా ఉండిపోయిందండి. స్లాబ్ మీద ఇటువంటి ఆకులు తొక్కులు ఏమి లేకుండా మనం వర్షం పడి జస్ట్ చించి పడుతున్నాయండి. కానీ ఈ విధంగా మనం క్లీన్ చేసుకొని ఈ వర్మి కంపోస్ట్ కింద మనం వాటిని వేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్లో ఈ స్లాబ్ని మేము వాకింగ్ కోసం ఉంచుకున్నామండి. ఒక సైడే పెట్టుకున్నాం మొక్కలు. ఇక్కడ వాకింగ్ చేసుకుంటాం ఎవ్రీడే మార్నింగ్. అయితే ఇక్కడ నేను చేసేది ఏంటంటే టెర్రస్ గార్డెన్ మీద ఎటువంటి తొక్కులు, అలాగే ఇసుక, మట్టి బేవి లేకుండా ప్రతిరోజు క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసినా సరే చూసారు ఎంత వస్తుందో. అవన్నీ ఆ విధంగా మనం వర్షం పడి ఆగిన తర్వాత క్లీన్ చేసుకోకపోతే స్లాబ్ నాచు పడుతుందండి. స్లాబ్ నాచు పడితే మనకు చాలా ఇబ్బంది అండి. అది అంతే సింక్ అవుతుందన్నమాట వాటర్. కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే స్లాబ్ కూడా బాగుంటుంది. అది ఆ వేస్ట్ అంతా కూడా మనం మళ్ళీ వర్మి కంపోస్ట్ కింద మార్చుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేస్తుంటాం. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత ఉందో అక్కడ. అదంతా కూడా వెళ్ళిపోవాలండి. చూడండి ఇక్కడ కూడా ఎంత ఉందో. ఎందుకంటే మనం ఎంత స్లోప్ పెట్టుకున్నా స్లాబ్లో ఇది మనం వెంటనే క్లీన్ చేసుకోకపోతే అది నిలువ ఉండి నాచు పడుతుందండి. అది ఒకటి మనం సేఫ్టీ మెజర్స్గా మనం చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఎక్కడ కూడా ఏ కుండీలో కూడా వాటర్ స్టోరేజ్ లేదండి. ఎంత పెద్ద వర్షంలో కూడా. అంటే డ్రైనేజ్ సిస్టమ్ కూడా మన కుండీలో బాగుండాలి. అది మనకు మొక్క వేసుకున్నప్పుడే కిందన కొద్దిగా మనం కొబ్బరి పీచు వేసుకొని లేదా ఊక వేసుకొని ఏదో చేస్తే మన డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. ఇలా వర్షం పడేటప్పుడు ప్రతి మొక్క కూడా చూసుకుంటే చూసారా, ఎక్కడా కూడా వాటర్ అనేది నిలువ లేదు దీనిలో. ఇలా చూస్తే చాలా మొక్కల్లో లేదండి. అలా చూస్తే ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒకసారి, ఇలా చూడండి, ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యిందండి. చూసారా, అంటే ఇక్కడ ఏదో సంథింగ్ హ్యాపెండ్ అనమాట. చూడండి వాటర్, ఈ వాటర్ ఇలా ఉంటే ఒక 3-4 డేస్ మొక్క పాడైపోతుందండి. కాబట్టి దీన్ని వెంటనే మనం రిమూవ్ చేయాలి. ఇది ఇలా రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకొని మళ్ళీ హోల్స్ని వాటిని కరెక్ట్గా మనం ఉంచుకుంటే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందండి. ఆ విధంగా వాటర్ని కూడా మనం ఆ విధంగా చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ తుఫాను సమయంలో ఎక్కువ గాలులు వీస్తాయి, వర్షాలు ఎక్కువ పడతాయి. అలాంటప్పుడు మన మొక్కల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే తప్ప మొక్కలు సేఫ్గా ఉండవనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. వీడియో చివరిదాకా చూశారు కదా. వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఎప్పటికప్పుడు ఇటువంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.